మిత్రులందరికీ జై శ్రీరామ్. చాలా రోజుల తర్వాత ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకంటే కొంత బిజీల వల్ల వీడియో చేయడం అవ్వట్లేదు. ఈ వీడియోలో గణేశుని యొక్క కథను చెప్పబోతున్నాను. ముఖ్యంగా గణపతిని ఎందుకు ఆరాధించాలి అంటే ఆదౌ పూజ్యో గణాధిపః, విఘ్నేశ్వరుడే అన్ని దేవతలకి ముందు దైవం. అంటే ప్రతి పూజ చేసినా ముందుగా గణపతిని అర్చించాలి. అందుకే గణపతి అంటాం. అంటే ఏంటి? గణాలకు అధిపతి. ఆయన కరుణ వల్లే ఏ దేవత అనుగ్రహమైనా ఏ పని అయినా పూర్తవుతుంది. అలాంటి గణపతి యొక్క భక్తురాలి యొక్క చరిత్రను చెప్తున్నాను, వినండి. డుండి గణపతి ఎవరు? ఈయన కాశీలో అతి ముఖ్యమైన గణపతుల్లో ఈయన ఒకరు. సాక్షి గణపతి. ఈ డుండి గణపతి దర్శనం చేశాకే మనం కాశీ దర్శనం చేసుకోవాలి. కాలభైరవుని తర్వాత డుండి గణపతి. విశ్వేశం మాధవం డుండిం దండపానీచ భైరవం వందే కాశీం గుహాం గంగా భవానీ మణికర్ణిక అని కాశీ చెప్తుంది. ఇలా ఉన్న కాశీ క్షేత్రంలో విశ్వనాథ జ్యోతిర్లింగము, త్రయంబకేశ్వరుడు, కేదారేశ్వరుడు, విశాలాక్షి, కాలభైరవుడు, దండపాణి, మణికర్ణిక, ఇలా తదితర మళ్ళీ బిందు మాధవుడు విష్ణు స్వరూపంలో ఉంటారు. ఇలా తదితర దేవతలు ఎందరో ఉంటారు. అవిముక్త క్షేత్రం కాశీ. అది కాక సప్త మోక్షపురాలు ఉన్నాయంట. ఏమిటవి? అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచి, పూరి, ద్వారవతీ చైవ సప్తైతే మోక్షదాయక అనే 7 పట్టణాల్లో అతి ముఖ్యమైన పట్టణం, అతి శక్తివంతమైన క్షేత్రం కూడా. ఎందుకు అంటే కాశీకి వెళ్ళిన వాళ్ళకి మోక్షం కలుగుతుంది. అలాగే కాశీలో మరణించే వారణాస్యాంతు మరణాత్ ముక్తి కలుగుతుందంట. ప్రతి చోట బ్రతకటానికని ఈ పని చేస్తూ ఉంటారు. కాశీలో మాత్రం చనిపోవడానికని బ్రతుకుతూ ఉంటారంట. కాశీ అంత గొప్పది. ఎందుకు అంటే అవిముక్త క్షేత్రం కాశీ, పాపాలకు ఎదురుచుక్క కాశీ. అలాంటి కాశీపట్నంలో ఒకానొక బ్రాహ్మణుడు గణేశుని ఎంతో ఇష్టంగా గరికలతో అర్చిస్తూ ప్రతినిత్యము డుండి గణపతిని ఆరాధిస్తూ ఉండేవాడు. అలా ఆరాధిస్తూ ఉండగా ఒకానొక నాడు బాధపడుతూ ఉంటాడు. ఎందుకు అంటే ఎంతో ఐశ్వర్యం, ఎంతో వైభోగం, రాజయోగం ఉండి కానీ సంతానం ఉండదు. సంతానం లేకపోవడం వల్ల గణపతిని ప్రార్థిస్తూ తన గురువులు చెప్తారు, సంకష్టహార చతుర్థి వ్రతం చేసి గణపతిని ఆరాధించడం వల్ల ఏ శుభాలైనా కలుగుతాయి, అనుకున్న కోరికలు తీరుతాయని తన గురువుల ద్వారా తెలుసుకుంటారు. అందుకే చూడండి, గణేష స్తోత్రంలో కూడా పుత్ర ధీనలవతే పుత్రం మోక్ష ధీనలవతే మోక్ష అని వస్తుంది. దాంట్లో అంటే పుత్రులు కావాలంటే పుత్రులు కలుగుతారు. అలాగ గణపతిని ఆరాధించడం వల్ల ఒక పుత్రిక కలుగుతుందంట. ఆ పుత్రికి కళ్యాణి అని నామం పెడతారు. కళ్యాణి అంటే మంచితనం, మంచి సుగుణాలతో కలిగినది, అలాగే మంచిని కలిగించేది అనే నామానికి అర్థం. అలాంటి తల్లిని పెంచి పెద్ద చేసి గణేశుని యొక్క పూజా విధానాన్ని, గణేష్ యొక్క తత్వాన్ని చెప్పి అన్నీ చేస్తారు. కానీ ఆ పాప యొక్క పూర్వజన్మ కర్మ వల్ల వివాహం వచ్చేసరికి ఒక వ్యక్తికిచ్చి, మంచి యోగ్యుడైన వ్యక్తికిచ్చి వివాహం చేస్తారు. కానీ బాధలు తప్పలేదు. ఏంటంట, ఈ తల్లికి తన అత్తపోరు అంటే అత్తగారు ప్రతి క్షణం హింసిస్తూ ఉండిందంట. పిసినిగొట్టు అత్తగారంట. పిసినార్తనం, ప్రతి చిన్న దాని దగ్గర పిసినార్తనం. అలాగా కోడల్ని హింసిస్తూ ఉండేదంట. తల్లిదండ్రులకు తెలిసిన కానీ ఏం చేయలేకపోయేవారు. ఎందుకంటే అది అత్తవారి ఇల్లు. అంటే వీళ్ళింట్లో అయితే రాజ్యం, వీళ్ళ యొక్క ఆధిపత్యం ఉంటుంది. కానీ వాళ్ళ ఇల్లు కదా, ఏమీ అనలేక తెలిసినా కానీ బాధపడుతూ గణపతిని అర్చిస్తూ ఉండేవారు. అలా ఉంటూ ఉండగా ఒకానొక నాడు ఈ కోడలు ఇంటికి ఎవరైనా వస్తే ఏమైనా పెడితే పెట్టనివ్వకుండా కొడుతూను, హింసిస్తూను, వెదురు కర్రలతో కొడుతూను ఉండేదంట. అంతలా హింస పెడుతూ ఉండేదంట. అలా ఒకనొక నాడు అత్తగారు తన కోడలికి పొయ్యి మీద పాలు పెడుతుంది అన్నమాట. పాలు పెట్టి, ఈ పాలు చూస్తూ ఉండు, నేను బయటికి వెళ్ళొస్తాను, పని ఉందంట. అనగానే తిను బాధ, మునుపటి రోజు తన అత్తగారు కొట్టిన, చేతుల మీద కొట్టిన ఆ దెబ్బలకి, నొప్పికి కొంచెం
ఆ పొయ్యి మీద పాలు పెట్టి గోడకి చేరబడుతూను ఒక్క క్షణం కన్ను మూస్తుంది. అంటే సేర తీరుతుంది. సేర తీరగానే ఈ పాలు పొంగిపోయి వెంటనే కింద నేలపాలైపోతూ ఉంటాయి. అప్పుడే అత్తగారొస్తారు. రాగానే చూసి, "దుర్మార్గురాలా! ఇలా చేస్తావా? నేనైతే నిన్ను అప్పచెప్పేసి వెళ్తే నేలపాలు చేస్తావా?" అనేసి మళ్ళీ జుత్తు పట్టుకొని కొట్టి ఆ ఇంటి నుంచి గెంటేస్తుంది. "నువ్వు నీ వల్లే నువ్వు మా కొడుకుని చేసుకున్నావు, శని పట్టింది" అనేసి తన కోడల్ని గెంటేస్తుంది. చూడండి ఎంత దుర్మార్గురాలో అత్తగారు. ఎక్కడైనా ఏ నుయ్యో గుయ్యో చూసుకొని చా చావు అనేసి ఆ అత్తగారు అంటుంది. అత్తగారు అనగానే తనకు బాధ కలుగుతుంది చాలా. ఎంత బాధ అంటే నేను చనిపోదాం అనుకునే బాధ, అంత బాధ కలుగుతుందంట. చూడండి ఎంత చక్కటి తల్లికి ఎంత కష్టం వచ్చిందో. అలాగా అత్తగారు చెప్పారు కదా, ఇంకా అరణ్యంలోకి వెళ్ళి ప్రాణత్యాగం చేద్దామనేసి ఆ పక్కనే వింధ్యాచలం అనే పర్వతం, అంటే శిఖరాల్లోనే అతిపెద్ద శిఖరం అనమాట. ఎత్తైన కొండ. ఆ కొండని దూకి చచ్చిపోదాం అనుకుంటుంది. ఆ కొండ ఎక్కి దూకుదామని చచ్చిపోదాం అనుకునేసరికి ఒక్కసారి ఆహా ఆహా అనేసి అయితే ఒక ఆహాగానం వినిపిస్తూ ఉంటుంది. వినిపిస్తూ ఉంటేనే ఒక్కసారి వెనక్కి తిరిగి చూడగానే ఒక రాక్షసి కనిపిస్తుంది. ఆ రాక్షసిని చూడగానే తనకి ఆనందం కలుగుతుంది. ఎవరైనా రాక్షసులు చూసి భయం పడిపోతూ ఉంటారు. ఆ తల్లి కళ్యాణి చూడగానే, "అమ్మా, నిన్ను ఆ రాక్షసి అంటుంది, నేను తినేస్తాను. నాకు ఆహారం అవుతున్నావు. ఎన్ని రోజులకి తినక నేను ఇబ్బంది పడుతున్నాను. నేను చంపుకొని కాల్చుకు తింటాను" అని రాక్షసి అంటుంది. అనగానే ఆనందపడుతూ, "అమ్మ, నేను నీకు ఆహారం అవుతున్నానా? ఇంకేమమ్మా, ఈ లోయ నుంచి దూకి చచ్చిపోతే నేను నా శరీరం వ్యర్థంగా పడిపోతుంది. నీకు ఆహారం అవుతుందంటే నాకు చాలా ఆనందంగా ఉందమ్మా. నేను మరణిస్తూ నా శరీరం ఆహారం అవుతుంది." చూడండి ఆ తల్లి యొక్క మనస్తత్వం. అందుకే గణపతి కూడా అలా అనుగ్రహిస్తారేమో. చూడండి అలా అనగానే ఆ రాక్షసి మనసు కవిలిపోతుంది. అంటే ఏంటి, అంతవరకు దుర్గుణాలతో మాంసభక్షం చేస్తూ ఎవరిని పడితే వాళ్ళు పీడిస్తూ ఉండే బ్రహ్మరాక్షసి ఈ మాటలు విని ఒక్కసారి తన మనసు కరిగిపోతుంది. "ఓ చల్లని తల్లి, నీ మాటలు, నువ్వెవరు? కాశిత్వాం కళ్యాణి, నీవెవరమ్మా? కళ్యాణివా అంటే ఒక దేవతా స్త్రీవా" అనేసి అడుగుతుంది. "నేను కళ్యాణినే, కానీ నా పేరు ఎలా నీకు తెలుసు" అంటే, "అమ్మా, ఇంత మంచి సుగుణాలతో ఉన్నావు, నిన్ను తినాలన్నా నా మనసు ఒప్పుకోవట్లేదు. ఈనాటి నుంచి నేను మాంసాహారం మానేస్తాను. నీతో పాటు నేను ఉండి కందమూలాలు భక్షిస్తూ నేను ఉంటాను. నేను నీకు సహాయం చేస్తూ ఉంటాను" అనేసి తను చెప్పగానే ఇద్దరు తన గుహ, అంటే అరణ్యంలో ఉంటుంది కదా ఈ రాక్షసి, యొక్క గుహకు పట్టుకెళ్తుంది. గుహకు పట్టుకెళ్ళగానే ఆ గుహ నిండా వజ్రాలు, వైఢూర్యాలు, బంగారపు కాసులు, ఎన్నో వేల లక్షల రాసులు కుప్పలు తెప్పలుగా ఉన్నాయంట ఆ గుహలో. ఆ గుహలో ఉండగానే అడుగుతుంది కళ్యాణి, "అమ్మా, ఏంటమ్మా ఇవన్నీ" అంటేనే, "అమ్మా, పెద్ద పెద్ద తహసీల్దారులు, పెద్ద పెద్ద రాజులు ఇటువైపు వస్తూ ఉండేవారు. వాళ్ళందరినీ నేను భక్షించి ఈ రాసులు కుప్పలుగా వేసేవాళ్ళని, పాపాత్ములందరూను ప్రజలను పీడిస్తూ ఉన్న ఆ రాసులు కుప్పలు వేసేవాడిని, ఇలా చేస్తూ ఉన్నాను" అంటే, "అమ్మా, ఇవన్నీ నాకు నీకేనమ్మా ఇవన్నీ" అంటేనమ్మా, "నాకేమీ వద్దు. గణపతి యొక్క ఆరాధన చేయాలి. నాకు ఆవు పేడ మరియు మట్టి, గరిక, పుష్పాలు అన్నీ కావాలమ్మా" అని అంటుంది. అనగానే అవన్నీ ఈ బ్రహ్మరాక్షసి తన అదృశ్య రూపంతో వెళ్ళి మొత్తం అన్నీ తెచ్చి గణపతిని ఆరాధిస్తూ తనతో పాటు కూర్చొని గణపతిని ఆరాధించడం వల్ల ఏం జరుగుతుంది, తినికున్న గుణాలన్నీ నశిస్తాయి. అలాగే తినికి ఒక బుద్ధి పుడుతుంది. ఏమని, కళ్యాణి యొక్క అత్తగారు గెంటేయడం వల్లే కదా, ఈ అత్తగారు వల్లే కదా జరిగింది అనేసి ఈ అత్తగారిని ఎలాగైనా గుణపాఠం చెప్పాలని వెంటనే అదృశ్య రూపంతో, తనకున్న దివ్యశక్తులతో అదృశ్య రూపంతో వెళ్ళి అత్తగారిని పట్టుకొని ఒక్కసారి మాయమై ఇంటి దగ్గరికి వెళ్ళి తన పీక పట్టుకొని ఒక్కసారి మాయమై ఈ కళ్యాణి ఉన్న గుహ పక్కన మరో గుహ ఉంటుంది. ఆ గుహలో బంధిస్తుంది. అది ఒక నెలనాళ్ళు తిండి పెట్టకుండా హింసిస్తూ, తను ఎలా హింస పెట్టిందో అవన్నీ గుర్తు చేస్తూ ఉంటుంది. అప్పుడు తనకు గుర్తొస్తుంది, నా కోడల్ని నేను ఇంత హింస పెట్టాను కదా, చూడండి, ఒకనాడు పాపం చేసామంటే ఆ పాపం మనల్నే వచ్చి చుట్టుకుంటుంది. అదేవిధంగా ఈ బ్రహ్మరాక్షసి హింసిస్తూ ఉండగా కళ్యాణి గుర్తు చేసుకుంటుంది. అప్పుడు
తన గుండ్లు బాదుకొని ఏడుస్తుంది. నిన్ను ఎంత ఇబ్బంది పెట్టానో, ఈరోజు నేను పడుతున్న బాధకి కారణం నిన్ను హింస పెట్టడం వల్లే కదా, ఆ రోజు నేను తప్పు చేశానని తను కుమిలి కుమిలి ఏడుస్తుంది. అప్పుడు బ్రహ్మరాక్షసి కూడా అంటుంది, అలాగైతే నీ కోడల్ని బతికిస్తాను నేను, ఎక్కడ చనిపోయిందో అనుకుంటున్నావు కదా, నేను తెస్తాను, చక్కగా చూసుకుంటావు కదా, ఏది ప్రమాణం చెయ్యి అంటుంది. ప్రమాణం చేయడం ఏంటమ్మా, బ్రతికే ఉంటే నా గుండెల్లో నా కను రెప్పలా చూసుకుంటానమ్మా, నా కను బొమ్మలా చూసుకుంటానమ్మా, అంత పొందికగా చూసుకుంటానమ్మా అనేసి అనగానే వెంటనే బ్రహ్మరాక్షసి మాయమే పక్క గుహలో ఉన్న కళ్యాణిని తెచ్చి తన అత్తగారికి చూపెడుతుంది. అప్పుడు వెంటనే తన అత్తగారిని చూడగానే కళ్యాణి కౌగిలించుకొని ఇద్దరు ఏడుస్తూ ఉంటారు. ఆ ఏడుపుని చూసి బ్రహ్మరాక్షసి ఎంతో ఆనందిస్తూ ఉంటుంది. అలా అనగానే ఇప్పటి నుంచి హింస పెట్టావా, ఏదైనా జరిగిందా, ఈసారి నిన్ను విడిచిపెట్టను, నిన్ను కాల్చుకు తినేస్తానని బ్రహ్మరాక్షసి బెదిరించగానే అప్పుడు ముగ్గురు కలిసి అక్కడున్న గణపతి ప్రతిమని ఆశ్రయించి పూజించగానే వెంటనే ఈ బ్రహ్మరాక్షసి ఒక గంధర్వకాంతగా మారిపోతుంది. గంధర్వకాంతగా మారిపోయి, అమ్మా కళ్యాణి, నీ పూజ వల్ల నాకు శాప విమోచనమైంది. పూర్వం నేను పార్వతీదేవి యొక్క గణనాథుని చూడడానికి వెళ్ళి ఆ గణనాథుని యొక్క శిరస్సును చూసి నేను అవహేళన చేశాను. అందుకోసమనే నాకు ఈ రూపం వచ్చి నేను బ్రహ్మరాక్షసిగా మారాను. పార్వతీమాత శపించడం వల్ల ఈ గణపతి యొక్క ఆరాధన చేసే వాళ్ళకి నిరంతరం గణపతి ఆయురారోగ్యాలను ఐశ్వర్యాలను ప్రసాదిస్తారని, గణపతి యొక్క పూజ వల్లే సమస్తము సిద్ధిస్తాయని, గణపతి యొక్క కరుణా కటాక్ష వల్లే ప్రతి ఆటంకాలు తీరుతాయని బ్రహ్మరాక్షసి చెప్పి గణపతి యొక్క వ్రతాన్ని ప్రతి ఒక్కరికి ఉపదేశించి గణపతి యొక్క పూజను చేయమని చెప్పి బ్రహ్మరాక్షసి తన లోకానికి తాను వెళ్ళిపోతుంది. అలాగే ఈ మొత్తం ఆ పరివారంలో ఉన్న మొత్తం ఆభరణాలు అన్నీ తీసుకొని ఈ అత్తగారితో పాటు వెళ్ళి తన ఇంటికి వెళ్ళి తను మొత్తం గణపతి యొక్క ఆరాధన తన తరతరాలు అర్చించేలాగా ప్రతి గ్రామానికి ప్రతి దేశానికి వ్యాప్తి చేసి గణపతి యొక్క తత్వాన్ని చెప్పి తీరగా అత్తా కోడళ్ళు ఇద్దరు తన పరివారంతో తన కుటుంబంతో కలిసి గణేష లోకానికి చేరుతారు. ఇది డుండి గణపతి యొక్క ఆరాధన చేయటం వల్ల వచ్చే ఫలితం తన తల్లిదండ్రుల యొక్క పూర్వజన్మ పుణ్యం వల్ల ఈ గణపతి యొక్క ఆరాధన చేయటం అంత గొప్పది. ప్రతి ఒక్కరూ ప్రతినిత్యము 2 దర్భలు, ఒక దర్భ ఎప్పుడూ వేయకూడదు, 2 గరిక పూసలతో గణపతిని అర్చించడం. ఓం గం గణేశాయ నమః అన్న మంత్రంతో అర్చించినా చాలు. అదేవిధంగా గణపతి షోడశ నామ స్తోత్రం అని ఉంటుంది, 16 నామాలు, కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను చూడండి. ఆ స్తోత్రం నిత్యము పఠించడం వల్ల మనకున్న ఆటంకాలు తొలగిపోతాయి. ఇలాంటి మరికొన్ని మంచి మంచి వీడియోలకి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ మిత్రులందరికీ జై శ్రీరామ్.